బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఉగ్రవాద కదలికల కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు ఎన్ఐఏ అధికారులు. నూర్ అనే వ్యక్తి ఆన్లైన్ కాల్స్ ద్వారా పాకిస్తాన్లోని జైషే మొహమ్మద్ ఇతరులతో మాట్లాడినట్టు గుర్తించారు. నూర్ ఒక్కడేనా, ఇంకా ఎవరైనా ధర్మవరంలో ఉన్నారా అనే కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరంలో చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ పాకిస్తానీ మహిళను గుర్తించారు. 3 రోజుల క్రితమే నూర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకాలం రేపాయి. అయితే నూర్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ధర్మవరం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు. సార్, ఏం చెప్తారు? నేనైతే నిన్న ఒక ఉగ్రవాదిని కూడా అదుపులో సమాచారం అంతా ఏం చెప్తారు సార్? ఒకరిని ఒక అనుమానాస్పద పరిస్థితిలో ఒక వ్యక్తిని తీసుకోవడం జరిగింది. అతను విచారిస్తున్నాము. అతని విచారణలో తేలేటువంటి వాస్తవాలను బట్టి మరి పూర్తి వివరాలు మేము ప్రెస్ రూపకంగా చెప్పడం జరుగుతుంది. కొన్ని పాకిస్తాన్కి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. చేశారు సార్ అవన్నీ? అట్లాంటివి ఇంకా అదే పరిశీలిస్తున్నాం మేము ఇప్పుడు. ఒకరే బంగ్లాదేశీయులు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా, అట్లా ఇంకా విచారిస్తున్నప్పుడు మనం వివరాలన్నీ మీరు అడిగే క్వశ్చన్లకు చెప్పలేని. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్స్. దట్ ఈస్ వై వీఆర్ ఇంటరాగేటింగ్ హిమ్. ఏమైనా స్వాధీనం చేసుకున్నారు సార్? అనుమానిత వస్తువులు కానీ, సాహిత్యం కానీ, కానీ ఇప్పుడు అదే జరుగుతుంది. చూసినైతే డిఎస్పీ చెప్పిన ఒకరైతే ప్రస్తుతం అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఒక్కరి తర్వాత అయితే మిగతా వివరాలు కూడా వెల్లడిస్తాం. సాహిత్యంగా ఏమైనా స్వాధీనం చేసుకున్నాం అనే వివరాలు కూడా చెప్తాం. ప్రస్తుతం అయితే ఒక్కరి అదుపులో తీసుకున్నాం. ఆ ఒక్కరిని ప్రశ్నించిన తర్వాత మిగిలిన వివరాలు చెప్తామంటూ కూడా ధర్మవరం డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్, బిగ్ టీవీ, ధర్మవరం నుంచి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. అయితే నూర్ అనే వ్యక్తి ఆన్లైన్ కాల్స్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న జైషే మొహమ్మద్ అలాగే ఇతరులతో మాట్లాడినట్టు ఎన్ఐఏ గుర్తించింది. అయితే అక్కడ నూర్ ఒక్కడే ఉన్నాడా, ఇంకా ధర్మవరంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ధర్మవరంలో చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ పాకిస్తానీ మహిళను కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. 3 రోజుల క్రితం నూర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఫోకస్ పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అన్నదానికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ధర్మవరంలో ఇతను ఒక్కరే ఉన్నాడా, ఇంకా ఎవరితో అయినా లింకులు ఉన్నాయా? దానికి సంబంధించి పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఎన్ఐఏ అధికారులు ఏం స్పష్టం చేస్తున్నారు? ప్రస్తుత ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అయితే ధర్మవరంలో లోనికోట ప్రాంతంలో గతం నుంచి ఒక యువకుడు పాకిస్తాన్ అనుకూల జైషే మహమ్మద్ లాంటి సంస్థలతో టచ్లో ఉన్నట్లు కూడా ఎన్ఐఏ అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో గత 3 రోజుల నుంచి కూడా ఆ వ్యక్తిపై నిఘా పెట్టే తెలుస్తుంది. అయితే ఈ వ్యక్తే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న జై పాకిస్తాన్ పని అంటూ కూడా ఒక పాకిస్తాన్కి అనుకూలంగా ఒక యువకుడు నినాదాలు చేసినట్టు తెలుస్తుంది. ఆ యువకుడితో పాటు నూర్ మహమ్మద్ అనే యువకుడు కూడా అదుపులోకి తీసుకోవాలని తెలుస్తుంది. ఇటు ఎన్ఐఏ అధికారులు కానీ, ఐబీ కానీ, స్థానిక పోలీసులు కూడా దీనిపై విచారణ దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు మరి కాసేపట్లో కానీ రేపు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దర్యాప్తు కూడా సీరియస్ గా కొనసాగుతుంది. ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారా? ఎందుకంటే ధర్మవరంలో ఇప్పటికే కనీసం ఒక 1000 మందికి పైగా రోహింగ్యాలు కానీ లేదా బంగ్లాదేశీయులు కూడా ఉన్నారో తెలుస్తుంది. ఆ వ్యక్తులు కూడా వీరికి సహకారం అందించినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సహకారం ఎలా ఉంది, లేకుంటే ఏమైనా ఇక్కడ ప్లాన్ చేస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇటీవల ఎన్ఐఏ తన పరిధిని కూడా పెంచుకుంటూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలపై విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉంది. ఆ తనిఖీల్లో భాగంగా కూడా ఆ పాకిస్తాన్ వ్యక్తులతో నిరంతరం టచ్లో ఉంటూ వాట్సాప్ కానీ ఆన్లైన్ కాల్స్ లో కూడా ఇతను మాట్లాడి తెలుస్తుంది. ఆ ఆన్లైన్ కాల్స్ ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఎంతకాలం నుంచి వ్యవహారం సాగుతుంది అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రస్తుతానికి డిఎస్పీ విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత మిగిలిన వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తూ లోపల అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది. ధర్మవరం డిఎస్పీ ఆఫీసు కేంద్రంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా కీలక వ్యక్తులని కూడా నూర్ మహమ్మద్తో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. ఆ నూర్ మహమ్మద్తో పాటు ఇంకా ఎవరున్నారు, వెనకాల దీనికి సంబంధించి ఎవరైనా ఉన్నారనేది కూడా మనకి తెలియాల్సిన పరిస్థితి చూస్తున్న. ప్రస్తుతం అయితే కింద పెద్ద ఎత్తున దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా. ఎందుకంటే కీలకమైన సమాచారం బయటకు ఏమైనా వెళ్ళిందా, దర్యాప్తులు ఏం జరగబోతుంది కూడా మరి ఇవాళ కానీ రేపు కానీ పూర్తి స్థాయిలో కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం లోపల ఉన్నట్టు కూడా మనకి అనుమానితులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరు కూడా లోపల ఉన్నట్టు తెలుస్తుంది. ఆ లోపల ఉన్న వ్యక్తులు ఏం చెప్తారు, ఆ వ్యక్తులు ఏం కీలక విషయాలు వెల్లడిస్తారు అన్నది కూడా ప్రస్తుతం అయితే మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం
రైట్ యోగానంద్, మనం గనక గమనించినట్లయితే అక్కడ నూర్కి సంబంధించి కూడా పోలీసులు విచారణ వేగవంతం చేయడం జరిగింది. మరోవైపు అక్కడ బంగ్లాదేశీయులు కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మరి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే వాస్తవానికి ఇప్పుడే కాదు, గత కొంతకాలం కూడా ఈ కలకత్తా బంగ్లాదేశీయులు కూడా ఇక్కడ రోహింగ్యాల పేరుతో అధిక సంఖ్యలో నివాసం ఉంటారు. సుమారుగా 1000 మందికి పైగా ఈ ధర్మవరం ప్రాంతంలో వారి నివాసం ఉంటారు కూడా మాకు తెలిసిందే. అదేవిధంగా వారు ఏమైనా వీరికి సహకారం అందించారా, లేదంటే ఎప్పటి నుంచి ఈ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ ముఖ్యంగా జైషే మహమ్మద్ లాంటి విధ్వంసకర సంస్థలతో ఇతను మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. వాట్సాప్ కాల్స్ కానీ, ఆన్లైన్ కాల్స్ కానీ, లేదా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కొన్ని కాల్స్ కూడా మాట్లాడి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే నూర్ మహమ్మద్ అధికారికంగా అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరో వ్యక్తి కూడా అయితే జై పాకిస్తాన్ అన్నాడో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని పరిస్థితుల్లో తెలుస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.